వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తన మీద జరిగినటువంటి హత్యాయత్నం కేసును ఎన్ఐఏ లోతుగా విచారణ చెయ్యలేదు అని, చాలా అంశాలను వాళ్ళు పట్టించుకోలేదు అని, చాలా అనుమానాలను ప్రశ్నలుగానే వదిలేశారు అని, ఈ విషయంలో మేము మరింత లోతైన దర్యాప్తును కోరుతూ ఒక పిటిషన్ వేస్తే విజయవాడ ఎన్ఐఏ కోర్టు పిటిషన్ని తోసిపుచ్చింది అని, కాబట్టి ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తరపున నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు, వాదనలు వినిపించారు. అసలు ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేయలేదు, తూతూ మంత్రంగా జరిపింది. ఛార్జ్షీట్ కూడా హడావిడిగా దాఖలు చేశారు. కీలకమైన అంశాలను ప్రశ్నలుగానే వదిలేశారు. జగన్ మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి అసలు ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించారు. అంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దగ్గర ఎంట్రీ పాస్ లేకుండా ఎలా లోపలికి వెళ్తారు? ఎన్ఐఏ అప్పటి విమానాశ్రయ భద్రతా అధికారులు కానీ, ఆడ ఎంట్రీలో చెక్ చేసిన వాళ్ళని కానీ అసలు కనీసం ప్రశ్నించకుండా ఈ కేసు విచారణ ఎలా ముగిస్తుంది? ఈ కేసులో ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తుంది? ఆయన పనిచేసిన ఫ్యూజన్ హోటల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూజన్ హోటల్ ఓనర్ హర్షవర్ధన్ శ్రీనివాసరావుకి ఎలాంటి అంతకుముందు కేసులు లేవు తన మీద అని చెప్పి ధృవీకరించారు. బట్ తన మీద అంతకుముందు కేసులు ఉన్నాయి. అసలు ఒక బలమైన కత్తి అనేది శ్రీనివాసరావు చేతిలోకి ఎలా వచ్చింది? ఇలా ఏ ప్రశ్నలకు కూడా సమాధానం లేకుండా ఎన్ఐఏ వదిలేసింది. కాబట్టి ఈ కేసులో లోతైన దర్యాప్తును మేము కోరుతూ ఉన్నాము అని నిరంజన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అదే సమయంలో మరో కీలకమైనటువంటి ఒక సాంకేతిక విషయాన్ని కూడా లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. సో ఈ కేసు విచారణ చేసే పరిధి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉంది, కానీ విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు లేదు అని చెప్పి కూడా మరో పాయింట్ని ఆయన లేవనెత్తారు. అయితే ఈ మొత్తం అంశంలో కొన్ని కీలకమైన అనుమానాలు, ఇటువంటి ప్రశ్నల నివృత్తి కోసం మరింత సమయం తీసుకుంటూ హైకోర్టు జడ్జి గారు జ్యోతిర్మయి గారు తదుపరి విచారణ మే 6వ తేదీకి వాయిదా వేశారు. వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ గారు అంటే ఈ మొత్తం సందేహాల నివృత్తి కోసం అని చెప్పి విచారణ వాయిదా వేశారు.